ఏపీలో ఉన్న పాజిటివ్ వాతావరణాన్ని వైసీపీ నేతలు చెడగొడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి అనగాని. తిరుమల లడ్డు వ్యవహారంపై అవసరమైతే మళ్లీ విచారణ చేసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు భూమన. క్లియర్గా చెప్పారు, మా దగ్గర మెథడాలజీ లేదు. కాకపోతే అప్పుడు అంటే అలా మెథడాలజీ లేనప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీ కాఫ్ వాళ్ళకి అథెంటికేటెడ్గా వస్తుంది. సో క్లియర్ కట్గా ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి పర్సెప్షన్ని మార్చి వాళ్ళు ఏదో చేయబోయారు కరుణాకర్ రెడ్డి. అది మార్చాలి. బడ్జెట్ రాబోతూ ఉంది, బడ్జెట్ పాజిటివ్గా ఉంటుందని ముందే తెలుసు. సో దాన్ని మార్చాలా, ఇట్లా పాజిటివ్ వాతావరణం క్రియేట్ దాన్ని నెగిటివ్ చేయాలన్న ఆలోచన. అట్లాగే ఏదైతే నూతనంగా ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారో తమ అడిగినట్టుగా చెప్పినట్టుగా వారిని కూడా ఇబ్బంది పెట్టాలి, భయభ్రాంతులు పెడితే శాంతి భద్రతలు లేవు అనే ఒక క్రియేషన్ చేస్తే వాళ్ళ పెట్టుబడిదారులు పారిపోతారు అనేది మీరు చూశారు. పీపీపీని తప్పు చూపించి ఓ బూచిలాగా చూపించి బెదిరించి వాళ్ళు రప్ప స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి వాళ్ళది. చంద్రబాబు నియమించేటువంటి సిట్టుతో కాదు సుమా, చంద్రబాబే సిట్టును నియమిస్తే ఆ సిట్టు అధికారులు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు కనుక వాళ్ళు వెంటనే మమ్మల్ని అందరినీ నిందితుల్ని చేస్తారు కనుక వాళ్లతో కాదు చేయాల్సింది. తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుడు చేయనటువంటి వాళ్లను నేరస్తులుగా చిత్రీకరించి అందరినీ జైలుకు పంపించేటువంటి సిట్టు కాదు కావాల్సింది. సరైనటువంటి న్యాయ విచారణ చేసే సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి అధికారుల చేత విచారణ చేయించాలా. దీనికి మేము సిద్ధంగా ఉన్నాం.